గుంటూరుపల్లి ప్రజల జీవితం ఒక సవాలుగా మారుతుంది. బెజ్జంకి మండలం బేగంపేట నుండి గుంటూరుపల్లి వెళ్లే మార్గం వర్షం పడితే పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. రాకపోకలు నిలిచిపోవడంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 మార్గాలకు ఈ రహదారి ప్రధాన మార్గం. అయితే వర్షాకాలంలో ఇది పూర్తిగా అందుబాటులో లేకుండా పోతుంది. స్థానికులు చెబుతున్న మాట ఒక్కటే, ఈ మార్గంలో బ్రిడ్జ్ నిర్మిస్తే సమస్య పూర్తిగా తీరిపోతుంది, సిరిసిల్లకు చేరుకునే దూరం కూడా తగ్గిపోతుంది అని గుంటూరుపల్లి వాసులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వచ్చే వర్షాకాలానికి ముందే ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం బెజ్జంకి మండలంలోని బేగంపేట నుంచి వెళ్ళి గుంటూరుపల్లి వెళ్ళే దారిలో ఉన్నాం. ఈ దారి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గుంటూరుపల్లి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి నిత్యావసర సరుకుల కోసం అయితే ఈ దారి నుండే బేగంపేట వెళ్ళాల్సి వస్తుంది. ఈ బేగంపేట నుంచి బెజ్జంకి వెళ్ళడానికి కూడా ఇదే దారి, ప్రధాన రహదారి. ప్రస్తుతానికైతే మన దగ్గర ఈ గుంటూరుపల్లి నివాసి అయితే ఉన్నాడు. అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరేం? నా పేరు ప్రదీప్ రెడ్డి. చెప్పండి, ఇక్కడ వర్షాకాలం వచ్చిందని మీ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? ఈ ద్వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు వర్షాకాలం వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఒక 1 డే వర్షం పడ్డది అనుకో, మేము అటు ఇటు కానీ 3 రోజులు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. మాకు ఏమన్నా నిత్యావసరాలు ఉన్నా కానీ మేము వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. మా ఒక్క గ్రామానికే కాదు, ఇటు మీద చాలా ఒక 10-12 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామానికి వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే ఈ దారి వల్ల, ఈ రహదారి వల్ల ఒక మీ విలేజ్ కాకుండా ఇంకెన్ని విలేజ్లు ఉన్నాయి అందా? ఇటు పతికుంటపల్లికి వెళ్ళొచ్చు, గాలిపల్లి, చాలా ఊర్లోకి వెళ్ళొచ్చు. ఇటు ఈ రోడ్ అనేది మన సిరిసిల్ల వేములవాడకి కూడా చాలా షార్ట్ కట్ అవుతుంది ఇది. అయితే ఈ రహదారి గురించి ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు కానీ, అధికారులకు కానీ ఏమైనా వినతి పత్రాలు కానీ, ఏమైనా మీరు సజెషన్స్ కానీ వాళ్ళ గురించి మీకు ఎప్పుడైనా వాళ్ళని కలవడం జరిగిందా? నేను నాకు 30 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు నాకు ఊహ తెలిసిన కానించాలి ఎమ్మెల్యేలు కానీ చాలా మంది పెట్టినాము, ఎలాంటి రెస్పాండ్ అనేది మాకు రాలేదు. అంటే ఇంతకుముందు వర్షాకాల సందర్భంలో ఎప్పుడైనా జల దిగ్బంధం అయిన పరిస్థితి, అంటే రాకపోకలు నిలిచిపోయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా గతంలో? చాలా రోజులు ఉన్నాయి, మాకు చాలా సార్లు ఉన్నాయి. ఎవరు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మన గవర్నమెంట్ సంబంధించిన ఏ వ్యక్తులు కానీ ఏమైనా విజిట్ చేసిన పరిస్థితులు ఎదుర్కొన్నారా మీరు? లేదు. సరే, మీరు ఏం కోరుకుంటారు? ఏం జరిగితే మీకు మేలు జరుగుతుంది? ఈ రహదారికి ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఈ రోడ్డుకి అనేది మాకు బ్రిడ్జి వస్తే మాకు ఒక్కరికే కాదు, ఇటు చుట్టుపక్కల చాలా మంది పొలాలు ఉన్నాయి, మావి కూడా పొలాలు ఉన్నాయి. ఒకవేళ వర్షాకాలం వచ్చినా అంటే రైతులు అనేది పొలాలకి వెళ్ళలేని సిచ్యువేషను. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అయితే మేమే కాకుండా మా చేనులకు వచ్చే కూలీలు కూడా వాళ్ళకి కొంచెం ఉపాధి జరుగుతుంది. దానివల్ల బ్రిడ్జ్ పడడం వల్ల చాలా అందరికీ మేలు జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి కానీ, అధికారులకు కానీ మీరు ఏం కావాలని చెప్పదలుచుకుంటున్నారు? మేము చెప్పదనుకునేది, ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎన్నో పనులు మంచి చేస్తున్నారు. మాకు ఇది ఒక్కటి బ్రిడ్జి చేసి కొంచెం మంచి చేస్తే కొంచెం బాగుంటుందని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. చూస్తున్నాం మనం ప్రస్తుతం అయితే ఈ రహదారి గురించి మన ఎమ్మెల్యే గారు కానీ, అధికారులు కానీ తొందరగా స్పందించి దీనికి బ్రిడ్జ్ చేయాలని మన గుంటూరు. నమస్కారం అండి, నా పేరు హనుమాల లక్ష్మారెడ్డి. నేను గూడెం మాజీ సర్పంచి, గతంలో సర్పంచ్ చేశాను. పోయిన ప్రభుత్వంలో బాగా ఇబ్బంది ఉన్నాయంటే, పోయిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండు. దాదాపు 30 లక్షల వరకు శాంక్షన్ చేసిండు. కొంచెం వరకు మెరుగైంది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం మాత్రం ఏమి పట్టించుకుంటలేదు. తొందరగా పట్టించుకొని ఈ బ్రిడ్జ్ ఈ తవ్వకుండా పోవాలంటే దాదాపు ఒక 10 నుంచి 20 గ్రామాల ప్రజలు ఇల్లంతకుంట, సిరిసిల్ల, తాళ్ళపల్లి అటు వెళ్తారు. కావున వెంటనే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బ్రిడ్జి, ఈ తార్ రోడ్ వేస్తే బాగుంటుందని ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కోరుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇటు నుంచి ఈ చేనులకు పోయే రైతులు కానీ, వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతారు. ఇక్కడి బ్రిడ్జి ఒకటి ఇక్కడ ఈ ఊరే ఉన్నది, రాయగఢ్ నుంచి వచ్చేది, అది దాటడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతారు రైతులు కానీ, ఇటు నుంచి పోయే వెహికల్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున తొందరగా ఎమ్మెల్యే గారు స్పందించి, అధికారులు స్పందించి ఈ బ్రిడ్జి, ఈ రోడ్ తొందరగా వేస్తే బాగుంటుందని ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కోరుకుంటున్నాం. మేమందరం ఇక్కడ నుంచి దాదాపుగా వెహికల్స్ ఎన్ని వెళ్తాయి అన్న? పంట చేనులకు కానీ, ఇంకా వేరే విలేజ్లకు కానీ దాదాపు అందదా ఎన్ని వెహికల్స్ నుంచి? గూడెం విలేజ్ దాదాపు 60-70% ఇట్టే ఉంటాయి భూములు. కాకపోతే ఇలా వెహికల్స్ అన్ని ఈ విధంగా ఈ వెహికల్స్ అన్ని దాదాపు ఒక రోజుకు 1000 వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. ఇలాగా
దాదాపు ఒక 1000 వెహికల్స్ పోతూనే ఉంటాయి. ఇది ఒక తార్ రోడ్ అయితేనే బాగుంటుందని అందరికీ ఆలోచన. గతంలో కూడా శాంక్షన్ అయిందన్నారు, మరి అది క్యాన్సిల్ అయిందా మరి అట్లే ఉన్నదా తెలియదు. ఇది బీట్ రోడ్ శాంక్షన్ అయింది అని చెప్పిర్రు, కాకపోతే ఇది శాంక్షన్ అయిందా మరి కాలేదని. సో అప్పటి వరకు శాంక్షన్ కాకుండా కానీ ఇప్పుడన్నా తొందరగా బీట్ రోడ్ శాంక్షన్ చేస్తే బాగుంటుందని ఆలోచన ఇది. అంటే వర్షాకాలం సమయంలో వరదలు ఉధృతి ఎలా ఉంటుంది ఈ బ్రిడ్జ్ మీద? ఏ చిన్న వర్షం పడ్డా కానీ ఇటు నుంచి పాపం ఈ పల్లె వాళ్ళు అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు. అటు నుంచి ఇటు రారు, ఇటు నుంచి అటు పోరు. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా కానీ ఏదైనా అయినా కానీ దాదాపు వర్షం పడ్డాక 2 నుంచి 3 గంటల వరకు ఇది అసలు ఫ్లో తగ్గేది. ఒక రోజు బాగా వర్షం పడితే ఒక రోజంతా రానే రారు, వాళ్ళు అట్టే ఉంటారు. అంబులెన్స్ పోదామన్నా ఏది పోదామన్నా రాదు. కాకపోతే ఇంకా ట్రాక్టర్ల మీద ఎక్కించుకొని బయటకు దాటేసే పరిస్థితి ఉంది ఇప్పుడు వీళ్ళకి. ప్రస్తుతానికి మీరు అధికారులను కానీ మన నాయకులను కానీ ఏం కోరుకుంటారు, వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఏం లేదు, వెంటనే ఈ బ్రిడ్జి తొందరగా కంప్లీట్ హైట్ లేపి ఇంకా వీళ్ళకు పోయే వాహనాలకు కానీ ఊరు గ్రామాలకు కానీ పోయేటానికి తొందరగా బ్రిడ్జ్ హైట్ లేపాలి, బీట్ రోడ్ శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది వల్ల బ్రిడ్జ్ అయితే మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా? మాకంటే రైతులకైతే మెయిన్ ముఖ్యంగా లాభాలు జరుగుతుంది. ఎందుకంటే రాను పోను వాళ్ళకు పశువులు కానీ గోదలు కానీ కొట్టుకుపోయడానికి ఆల్రెడీ వారికి 2 సార్లు ఎడ్ల బండ్లు కొట్టుకుపోయినాయి ఇక్కడ. ఇతను సుద్ధా వాగు వచ్చినప్పుడు ఒకసారి ఏమైంది కదా అంటే వాగులకి వెళ్ళి నడుస్తుంటే ఇదే వాగులో ఇలా పడి కొట్టుకుపోయింది, అక్కడ ఆగిండి అక్కడ. కాకపోతే బ్రిడ్జి తొందరగా అయితే అన్నిటికీ సేఫ్ ఉంటాయని మా ఆలోచన ఇది. అంటే ఈ దారి ఎక్కడి వరకు వెళ్తుంది? లాస్ట్ ఇటు నుంచి ఇది ఇల్లంతకుంట, సిరిసిల్ల, వేములవాడకు అటు వెళ్తుంది. ఇది షార్ట్ కట్ అవుతుంది. షార్ట్ కట్ చాలా దగ్గర అంటే దగ్గర. ఇది దాదాపు అట్లా పోయేదానికంటే ఒక 30